ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పసరు వైద్యం అన్నది చాలామంది నమ్మి చేస్తారు. అది ఒకటి అలాంగ్ విత్ కన్వెన్షనల్ అంటే మామూలు అలోపతిక్ ట్రీట్మెంట్తో పాటు ఎలా పనిచేస్తుంది మీ దృష్టిలో? ఒకవేళ అది ఇవ్వకుండా ఇదొక్కటే ఆప్ట్ చేసుకుని పసరు వల్ల తగ్గిందంటారు. ఓజోన్ థెరపీ అని ఇంకోటి, ఆక్సిజన్ థెరపీ అని ఇంకోటి, రకరకాల ఈ చేంబర్స్లో ఉండడం వల్ల చాలామంది క్యాన్సర్ తగ్గింది అని చెప్పుకుంటూ ఉంటారు. So for that, we need to understand there is something called evidence-based medicine and what is not scientific medicine. ఇప్పుడు my understanding of the world is probably 0.0001% of what is there in the nature. All of us, we don't understand nature. మనకు తెలియంది తప్పు అనడం ఇట్స్ నాట్ అవర్ థింగ్. బట్ present medical field what we follow is something called evidence based medicine. Evidence based medicine అంటే సపోజ్ ఒక వ్యాధికి ఒక మెడిసిన్ లేకపోతే ఒక లైన్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే ఇప్పుడు సర్జరీ, కీమో, రేడియో 3 కలిపో లేకపోతే ఇండివిజువల్గానో లేకపోతే ఒక కాంబినేషన్లోనో చేసిన తర్వాత ఒక 1000 కేసులు చేస్తే 1000 కేసులకి ఒక 2 ఏళ్లలో ఏమైంది, 5 ఏళ్లలో ఏమైంది, 10 ఏళ్లలో ఏమైంది అనేది మొత్తం డేటా వస్తుంది. అదొక స్టడీ చేస్తాం. స్టడీ అంటే వాళ్ళని ఫాలోఅప్ చేసి స్టడీ చేసి దాని ప్రకారంగా మనము ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఒకటి తయారు చేస్తాం. దాట్స్ ఏ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో వాట్ వీ ఫాలో scientifically who actually do oncology or otherwise other part of allopathic medicine, we base our treatment on evidence based medicine. Idi every year there is a booklet which comes out internationally. It's not only for India, it's internationally evidence based medicine. దాంట్లో అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. అవును, ఇప్పుడు 10 years బ్యాక్ ఏదైతే ఉందో అదే ఈరోజు ఫాలో చేయాలని ఏం లేదు. అంటే కొత్త ప్రోటోకాల్స్ వచ్చి ఉంటాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్కాపరేటెడ్ ఇన్ టు దాట్. సో ఏదైతే మేము ఫాలో చేస్తామో అది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఇప్పుడు మీరు విన్నారు ఇందాక ఏదో సిద్ధు గారు చెప్పారు వాళ్ళ వైఫ్కి ఏదో పసల్లో నీమ్కా దవాయి అని వాడేవా. సో దాట్ డజంట్ కమ్ అండర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో నేను పర్సనల్గా నా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే మేము ట్రీట్ చేస్తామో, బికాజ్ ఆర్థోపెడిక్ ఆంకాలజీలో వన్ ఆఫ్ ద వర్స్ట్ క్యాన్సర్స్ ఆర్ బోన్ క్యాన్సర్స్. అవును, సో దే హ్యావ్ బికాస్ దే ఆర్ సార్కోమాస్. ఇప్పుడు క్యాన్సర్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాన్సర్ అంటే కార్సినోమాస్, వన్ ఈజ్ సార్కోమాస్. కార్సినోమాస్ అనేది ఇప్పుడు బ్రెస్ట్ అనుకోండి, థైరాయిడ్, ఇవన్నీ కార్సినోమాస్ కిందకు వస్తాయి. సో ఈ కార్సినోమాస్ అనేది గ్రంథుల ద్వారా వెరికి పాకుతాయి, అంటే ద్వారా పాకుతాయి. లింఫాటిక్ ఫ్లో అంత ఫాస్ట్ ఉండదు. సార్కోమాస్ అనేవి యాక్చువల్లీ బ్లడ్ ద్వారా పాకుతాయి. సో బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది ఫర్ ఆల్ ఆఫ్ అస్, కాబట్టి తొందరగా వ్యాపిస్తుంది, తొందరగా ప్రోగ్రెషన్ ఉంటుంది. కరెక్ట్. సో సార్కోమాస్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ కార్సినోమాస్ ఇన్ జనరల్. There are some exceptions. I am not getting into those. So ఇప్పుడు మనము ఏవైతే ఈ సార్కోమాస్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా నేను ఒకటి చెప్తాను, మీరు ఏవైతే టైం టెస్టెడ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చేసుకొని ఆల్టర్నేట్గా మీరు ట్రై చేసుకోండి, నేను కాదనట్లేదు. బట్ డోంట్ లెట్ దిస్ ప్రైమరీ గో అండ్ సెకండరీ. ఇప్పుడు మనము ఇట్స్ లైక్ ఎనీథింగ్, దెర్ ఇస్ ఎ ప్రైమరీ, దెర్ ఇస్ ఎ సెకండరీ. అంత రిస్క్ తీసుకోకూడదు అంటారు. అంటే ఈ ప్రైమరీని వదిలేసి సెకండరీ అయితే మాత్రం ఇట్స్ ఎ డిజాస్టర్. అంతే, ఇట్స్ ఎ డిజాస్టర్. హ్యావింగ్ సెడ్ దట్, దేర్ ఆర్ 2 ఎగ్జాంపుల్స్ ఐ కెన్ గివ్ యూ ఇన్ మై కెరియర్ వాట్ ఐ హాడ్ సీన్. ఒక పేషెంట్ మన ట్రీట్మెంట్ చేసుకుంటూనే స్టేజ్ 4 క్యాన్సర్, ప్రాబ్లీ హీ హ్యాడ్ కాండ్రోసార్కోమా స్టేజ్ 4. అతను మన ట్రీట్మెంట్ కాండ్రోసార్కోమా జనరల్గా వీ హ్యావ్ ఓన్లీ సర్జరీ, దెర్ ఇస్ నో కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ. సో సర్జరీ చేసుకుంటూ దాంతోపాటు ఏదో మంది ఎక్కడో ఐ మీన్ సమ్ ప్లేస్ ఇన్ ద కంట్రీ హీ వెంట్ అండ్ హ్యాడ్. అది కూడా ఏం లేదు, చాలా చీప్. there is no the second aspect I tell my patients is please don't go into, అంటే చాలా మంది మార్కెట్లో చాలా మనీ దే మానిటైజ్ దిస్ ద సాఫ్ట్ కార్నర్ ఆఫ్ ద పేషెంట్. అంటే ఆ పేషెంట్లకు ఆ లైఫ్ అనే వరకు ఏ స్టేజ్ కన్నా వెళ్తారు, ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తారు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఐ కాషన్ ద పేషెంట్స్, అలా వెళ్ళకండి. సో టేక్ ఇట్ విత్ ఏ బ్యాగ్ ఆఫ్ సాల్ట్, నాట్ ఓన్లీ పించ్ ఆఫ్ సాల్ట్. అండ్ ఐ టోల్డ్ దెమ్ ద సేమ్ థింగ్ దేర్. బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మందు తీసుకున్నారు. ఆ మందు పనిచేసిందా, సర్జరీ ఒకటి పనిచేసిందా మనకు తెలియదు. బట్ హీ స్టిల్ సర్వైవింగ్. హ్యావింగ్ సెడ్ దట్, అదర్ కాంట్రరీ,
there are 2-3 patients of mine, in spite of telling, నేను అంటే ఆస్టియోసార్కోమాకి నేను సర్జరీ చేశాను. సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి క్లియర్గా చెప్పాను కీమోథెరపీ తీసుకోవాలా, తీసుకోలేదు. పసర వైద్యంతో సరిపెట్టారు. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి ట్యూమర్ మళ్ళీ వచ్చింది. నేనే వాళ్ళని ఇంకా నేనేం చేయలేను బాబు అని చెప్పేశాను. అలాంటి పరిస్థితి చాలా వచ్చాయి. ఇన్ మై కెరియర్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ దెమ్. సో ఐ టెల్ వెరీ ఆనెస్ట్లీ వెన్ ద పేషెంట్ కమ్స్ ఇన్ ద బిగినింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మీరు మనం చేసుకుంటూ దాని తర్వాత ఆల్టర్నేటివ్గా మీరు ఏమైనా చేసుకోండి. హల్దీ తినండి, లేకపోతే అశ్వగంధ తినండి, లేకపోతే నీమ్ తినండి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ. బట్ దీన్ని ఆపేసి లేకపోతే దీన్ని మానేసి దీన్ని ఆల్టర్నేటివ్గా మాత్రం చేయకండి.